హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను వచ్చేసి ఈ వీడియోలో ఎంతో రుచికరమైన బియ్యపు రొట్టెని ఎలా తయారు చేయబోతున్నాను చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి హెల్త్కు చాలా మంచిది. వీక్లీ వన్స్ కానీ 10 days వన్స్ కానీ ఇలా తీసుకోవడం వలన చాలా మంచిది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా, నైట్ డిన్నర్గా, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. దానికి నేను ఎలా తయారు చేశానంటే, నేను ఒక బౌల్లో 1.5 గ్లాస్ వరకు బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. తర్వాత జీలకర్రను యాడ్ చేసుకున్నాను. సో జీలకర్ర అనేది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత క్యారెట్ తురుమును, తర్వాత ఆలుగడ్డ తురుమును, ఇంకా బీట్రూట్ తురుమును యాడ్ చేసుకున్నాను. తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ బీట్రూట్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు తురుము, ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఫైనల్గా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ నెయ్యి 1 స్పూను, ఇంకా ఆయిల్ 1 స్పూన్ అనేది యాడ్ అయితే చేసుకున్నాను. సో అదే అనమాట. సో అలా మిక్స్ చేసుకోవడం వలన స్మూత్గా మంచిగా మనం కలుపుకోవచ్చు అనమాట. పిండిని చూసారుగా, పిండిని ఈ విధంగా కలుపుకొని నేనైతే నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ అనుకున్నట్లు చేశాను అనమాట. సో ఎర్లీ మార్నింగే మనకు అంత టైం ఉండదు కదా ఇవంతా చేసుకోవడానికి. సో ఆఫీస్ వెళ్ళాలంటే సో అవన్నీ కట్ చేసుకుంటా కలుపుకుంటా ఉంటే టైం అయిపోతుంది అని చెప్పేసి నైటే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇది ఎలా నేను కాలుస్తున్నానంటే, ఒక టిన్ కవర్ ఉంటుంది కదా, కవర్ అయితే తీసుకొని దానికి ఆయిల్ పూసేసి పిండిని బాగా రౌండ్గా, అంటే చపాతీ ముద్దలాగా చేసుకొని మంచిగా ఇట్లా తడుముతున్నాను అన్నమాట. సో మనం ఓలిగని ఎలా తడుముతామో ఇది కూడా అంతే అనమాట. సో అలా తడుముతున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇలా అయినా చేసుకోవచ్చు, బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర కరెక్ట్ టైంకి బటర్ పేపర్ లేకుండా ఉండే, సో ఈ ట్రిక్ నాకు మా అత్తయ్య నేర్పించారనమాట. సో ఇలా కవర్ మీద అలా వేసుకొని, తర్వాత ఇస్త్రాకు ఉంటుంది కదా, దాని మీద వేసి ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్ మీద ఇలా వేసేసి మెల్లిగా తీసేయడం అన్నమాట. సో బటర్ పేపర్ లేనప్పుడు మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. సో ఎంతో రుచికరమైన మనకి బియ్యపు రొట్టె అనేది చాలా క్విక్గా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మనం చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదు, ఈవినింగ్ స్నాక్స్ కానీ, ఇంకా నైట్ డిన్నర్లో కూడా చాలామంది కన్జ్యూమ్ చేసుకుంటారు ఇది. సో ఇదనమాట, నేను అయితే ఈ విధంగా చేశాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు, మంచిగా తురుముకొని. సో మీకు ఇష్టమైన ఫ్లేవర్లో చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేశాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి. బాయ్.